ఇంత టేస్టీ రైతాని మీరైతే ఎప్పుడు తినుండరు. ఇది ట్రై చేశాక రైతాని కూడా ఇంత టేస్టీగా చేయొచ్చా అనుకుంటారు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ తారా 27. సో ఈ వీడియోలో నేను రైతా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మీరెప్పుడు ట్రై చేసి ఉండరు. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2-3 పచ్చిమిర్చి రౌండ్ గా కట్ చేసి వేసుకోండి. అలానే ఆనియన్స్ ని కూడా చాలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, తర్వాత కీరా అండి, కీర దోసకాయ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. కీరా అనేది మీకు కంప్లీట్ గా ఆప్షనల్. సో నెక్స్ట్ టొమాటో పీసెస్ వేసేసుకోండి. ఒక చిన్న టొమాటో, బాగా పండిన టొమాటో తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి. వెజిటేబుల్స్ అన్ని వేసిన తర్వాత ఇప్పుడు మీ టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఇలా స్పూన్ తో ఒకసారి మంచిగా కలిపేసుకోండి. స్పూన్ తో కలిపింది చాలే, కానీ ఇప్పుడు దీన్ని హ్యాండ్ తో చిదుముకోవాలండి. ఇన్ని ఇయర్స్ మీరు ఈ స్టెప్ ని మిస్ అయిపోతున్నారు, అందుకని అంత టేస్ట్ అయితే ఉండట్లేదు. ఇలా చిదుముకోవడం వల్ల మంచిగా సాల్ట్ అనేది ఆ ముక్కలన్నిటికీ పట్టి చాలా టేస్టీగా వస్తుంది రైతా. ఇలా మంచిగా హ్యాండ్ తో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చక్కని చిక్కటి పెరుగుని వేసుకోండి. మంచిగా బీట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మనం కావాలంటే మంచిగా హ్యాండ్ తో మిక్స్ చేసుకోవచ్చండి, కానీ వీడియోలో బాగోదు కదా అని నేనైతే స్పూన్ తోనే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ ని వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ వేయొద్దు, పల్చగా అయిపోతుంది. ఇది థిక్ గా ఉంటేనే చాలా బాగుంటుంది. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మీరు ఏ కాంబినేషన్ లో తిన్నా సూపర్ ఉంటుందండి. నేనైతే ఇది చికెన్ పులావ్ లోకి కాంబినేషన్ గా చేశానండి. చికెన్ పులావ్ కూడా చాలా బాగా కుదిరింది. మీకు కనుక రెసిపీ కావాలంటే చెప్పండి, నేను అది కూడా అప్లోడ్ చేస్తాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. బిర్యానీకి ఇంకా టేస్ట్ ని యాడ్ చేసింది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే పక్కాగా చెప్తాను, ఇంత టేస్టీ రైతాని మీరైతే ఎప్పుడు తినుండరు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విత్ తారా 27.